మేము ఏం హామీలు ఇచ్చినా ఏం పథకాలు తీసుకొచ్చినా ప్రజలకి ఏ మేలు జరగాలన్నా ఏ మేలు చెయ్యాలన్నా నిర్ణయాలు మేము చేస్తే అమలు చేసేది మీరు వేరు మేము వేరు కాదు, మనందరం కలిస్తేనే తెలంగాణ ప్రభుత్వం. కాబట్టి సరిపోనోళ్ళు కుటుంబ సభ్యులందరూ ఉమ్మడి కుటుంబంలో కలిసి ఉంటే అసూయపడేవాళ్ళు, కడుపులో విషం ఉండేవాళ్ళు, వాళ్ళ కళ్ళల్లో ఒక రకమైన ద్వేషాన్ని నింపుకొని మన వైపు చూసేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు. దేవతలు యాగాలు చేసినప్పుడు శుక్రాచార్యుడు రాక్షసులకు కులగురు, మారీచుడు లాంటి రాక్షసులు దేవతలు చేసే యజ్ఞాలను ఎప్పుడు భగ్నం చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అట్లనే ఈరోజు కూడా ఒక శుక్రాచార్యుడు ఫామ్ హౌస్లో ఉండి మారీచుడు ఇలాంటి రాక్షసులు అసెంబ్లీకి వచ్చి దేవతలు చేసే యాగాలను యజ్ఞాలను భగ్నం చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అది పురాణాల నుంచి ఈరోజు ప్రజాస్వామ్యం వరకు మనం కళ్ళతో చూస్తున్నాం. కాబట్టి అలాంటి వాళ్ళ గురించి మనము వాళ్ళ మాటలు వాళ్ళ చేతల్ని మనం అర్థం చేసుకొని సమయస్ఫూర్తితోని ముందుకు వెళ్ళాలని నా సూచన కుటుంబ సభ్యులుగా. అదేవిధంగా సమస్యలు పేరుకపోయినాయి. తెలంగాణ రాష్ట్రం వస్తే మన సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని అనుకున్నాం. కానీ ఆ సమస్యలు మరింతగా పేరుకుపోయి జటిలంగా మారింది. 58 సంవత్సరాల నుంచి 61 సంవత్సరాలకు ఉద్యోగ రిటైర్మెంట్ వయసును పెంచడం వల్ల ఆ 61 సంవత్సరాలు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత రిటైర్మెంట్ ఉద్యోగస్తుల ఎక్కువగా పెరిగిపోయింది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ గత ప్రభుత్వం చెల్లించకుండా 11,000 పైగా కోట్ల రూపాయల భారాన్ని మా మీద ఇచ్చిపోయారు. అదేవిధంగా కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులు, ప్రభుత్వానికి సరఫరాలు చేసిన వాళ్ళ బిల్లులు దాదాపుగా 42,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు. ఇవే కాకుండా సింగరేణి సంస్థ దగ్గర బొగ్గు కొని విద్యుత్ శాఖ దగ్గర రైతులకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేసి ఇట్లా ప్రభుత్వంలోనే ఉండే కార్పొరేషన్లకు కూడా వేలాది కోట్ల రూపాయలు, దాదాపుగా 1,11,000 కోట్ల రూపాయలు బకాయిలు బ్యాంకు లోన్లు కాకుండా బ్యాంకులలో తాత్కాలికంగా దీర్ఘకాలికంగా తెచ్చిన అప్పులు 7 లక్షల కోట్ల పైగా పెట్టి 1,11,000 కోట్ల రూపాయలు చేబదులు సర్దుబాటు అంటాం కదా, అంటే విద్యుత్ శాఖ కావచ్చు, సింగరేణి లాంటి సంస్థలు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగస్తుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావచ్చు, లేకపోతే పెన్షన్ బెనిఫిట్స్ కావచ్చు, ఇట్లా రకరకాలవి అప్పటికప్పుడు చెల్లించాల్సినవి కూడా 1,11,000 కోట్ల రూపాయలను ఆ ప్రభుత్వం భారంగా మాకు ఇచ్చిపోయింది. అందుకే నేను శాసనసభలో వైట్ పేపర్ ప్రవేశపెట్టి గత ప్రభుత్వం నుంచి అధికారంతో పాటు మాకు బదిలీ అయిన అప్పులను తప్పులను పారదర్శకంగా చట్టసభలో చర్చకు పెట్టిన. ఆ రోజు స్పష్టంగా ప్రభుత్వం ఎఫ్ఆర్పిఎం పరిధిలో కానీ, లేకపోతే కార్పొరేషన్ల పరిధిలో కానీ, లేకపోతే ప్రభుత్వానికి పనిచేసిన చెల్లించాల్సిన బకాయిలు కానీ, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకు చెల్లించాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ, వీటన్నిటిని లెక్కలు కట్టి స్పష్టంగా 8,11,000 కోట్ల రూపాయల అప్పుల భారాన్ని మా మీద మోపినరు. ఇక్కడి నుంచి మా ప్రయాణం మొదలవుతుంది.